హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎలా మీకు అర్థమై ఉంటుంది వెనకాల ఫోటో చూడగానే. సో మనం గగన్యాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంది సడన్గా గగన్యాన్ ఎందుకు గుర్తొచ్చింది అని మీకు డౌట్ రావద్దు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న మనకి ఈ యొక్క గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్నటువంటి ఎవరైతే 4 ఆస్ట్రోనాట్స్ ఉంటారో వాళ్ళ పేర్లను కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి వాళ్ళ పేర్లను చూసినట్టయితే కనుక సో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అలానే గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, అలానే వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. వీళ్ళ 4 కూడా మనకి ఈ యొక్క గగన్యాన్ మిషన్లో పార్టిసిపేట్ అవ్వబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే గగన్యాన్ అనే మిషను మన ఇండియా నుంచి ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. స్పేస్లోకి పంపిస్తున్నారు, మూన్ పైకి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పేస్లోకి పంపించబోతున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇలానే అమెరికా వాళ్ళు అమెరికా నుంచి అంటే అప్పుడెప్పుడు అపోలో మిషన్ పంపించిన తర్వాత, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పంపించిన తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు మూన్ పైకి ఎప్పుడు పంపించలేదు. అమెరికా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆస్ట్రోనాట్స్ని మూన్ పైకి పంపిస్తున్నారు. మనలాగా స్పేస్లోకి కాదు, వాళ్ళు డైరెక్ట్గా మూన్ పైకి పంపిస్తున్నారు. వాళ్ళ మిషన్ పేరేంది? ఓకే, వాళ్ళ మిషన్ పేరేంది కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు గగన్యాన్ అంటే అర్థమైంది కదా. గగన్యాన్ అంటే ఇండియా నుంచి ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించడం. మరి స్పేస్ అంటే ఎక్కడికి పంపిస్తాం? మన ఎర్త్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలోకి పంపిస్తాం? అవన్నీ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క స్పేస్ అని ఉంది కాబట్టి మనం దీనికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే గగన్యాన్. ఓకే, గగన్యాన్. సరే, ఇందులో మెయిన్గా మనకి ఏమేమి ఉండబోతున్నాయి? ఇందులో మనకు మెయిన్గా ఉండబోయేది ఏంటంటే అసలు వీళ్ళు ఎర్త్ నుంచి స్పేస్లోకి వెళ్ళాలంటే ఒక రాకెట్ ఉండాలి కదా. మనం ఈ యొక్క గగన్యాన్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసేటటువంటి రాకెట్ పేరు ఏం పేరంటే ఈ యొక్క హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్. యాక్చువల్లీ మీకు మనకి లాంచ్ వెహికల్స్, మనం రాకెట్ అంటాం మామూలుగా లాంగ్వేజ్లో, మనకి టెక్నాలజీ లాంగ్వేజ్లో లాంచ్ వెహికల్స్ అంటాం. వీటిని లాంచ్ వెహికల్స్ అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని అంటే మనం గాల్లోకి విసిరేసినప్పుడు అది మన భూమిపైకి పడుతుంది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఎనర్జీ వల్ల. మరి అలా భూమిపైకి రాకుండా మనం డైరెక్ట్గా భూమి యొక్క గ్రావిటేషనల్ ఎనర్జీని ఓవర్టేక్ చేసి స్పేస్లోకి వెళ్ళగలగాలంటే మనం శాటిలైట్ పంపించినా లేదా ఆస్ట్రోనాట్ని పంపించినా వాళ్ళని ఒక క్యాప్స్యూల్ అంటే ఒక దాంట్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మనం యూజ్ చేసేది ఏంటి? మనం లాంచ్ వెహికల్స్ని అంటే మనం యొక్క రాకెట్స్లో పెట్టి శాటిలైట్స్ని స్పేస్లోకి పంపిస్తాం. ఇక్కడ మనం ఆస్ట్రోనాట్స్ని కూడా స్పేస్లోకి పంపిస్తాం అన్నమాట. లాంచ్ వెహికల్ మనం పంపించేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైనా ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో అవి లైట్ వెయిట్ అయితే కనుక మనం యూజ్ చేసేది పిఎస్ఎల్వి. ఒకవేళ అవి హెవీ వెయిట్ అయితే కనుక మనం యూజ్ చేసేది జిఎస్ఎల్వి. మరి ఇప్పుడు మనుషుల్ని పంపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏవి యూజ్ చేయాల్సి ఉంటుంది? జిఎస్ఎల్వి యూజ్ చేయాల్సి ఉంటుంది. జిఎస్ఎల్విలో మళ్ళీ మనకు వర్షన్స్, ఇప్పుడు మనకి యాపిల్లో కానీ డిఫరెంట్ మొబైల్స్లో కానీ కార్లో కానీ వెర్షన్స్ ఉంటాయి కదా. జిఎస్ఎల్విలో మనకి అడ్వాన్స్ వెర్షన్ ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది వర్షన్. సో దీన్ని జిఎస్ఎల్వి మార్క్ 3 నార్మల్గా మనకి జిఎస్ఎల్వి మార్క్ 3 నార్మల్గా శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇప్పుడు మనం హ్యూమన్స్ని లాంచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి దానికి అనుగుణంగా దీన్ని మనం మార్చుకున్నాం అనమాట. అందుకోసం దీన్ని మనం ఏమంటున్నాం? హ్యూమన్ రేటెడ్. అంటే మనుషుల్ని పంపించడానికి ఇది ఆమోదయోగ్యకరమైనది. అంటే ఏమైనా మనం మనుషులకి హాని చేసేటటువంటి రేడియేషన్ కానీ అలాంటివి ఏం రాకుండా ఇది మనకి లాంచింగ్ వెహికల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంది? హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సరే. మరి మొత్తం ఈ ఆపరేషన్లో అసలు ఏ స్టేజ్ ఉండబోతున్నాయి ఒకసారి నేను చెప్తాను. దాని తర్వాత మనం ఇప్పటి వరకు వేటిని టెస్ట్ చేశారో చూద్దాం ఒకసారి. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్త్ పైన నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3ని ఎప్పుడైతే కనుక లాంచ్ చేస్తామో శ్రీహరికోట నుంచి ఒక 16 మినిట్స్లో, ఓకే, 16 నుంచి 20 నిమిషాల మధ్యలో, అంటే ఇది ఎస్టిమేషన్, మనకి ముందు అంటే లాంచ్ టైం కల్లా మారుతుండొచ్చు. మనం 16 to 20 మినిట్స్లో మనం ఎక్కడికైతే కనుక మన ఆస్ట్రోనాట్స్ని ఎక్కడికైతే లాంచ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే, సో ఈ యొక్క రాకెట్స్, మరి ఈ యొక్క రాకెట్లో మనకి ఏమేమి ఉంటాయి? ఈ యొక్క రాకెట్లో ఫస్ట్ ఈ యొక్క రాకెట్లో మెయిన్గా మీరు ఇక రాకెట్ చూస్తారు కదా, ఇందులో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది విడిపోతుంది రాకెట్ నుంచి. ఇందులో ఏవేవి ఉంటాయి మనకి? ఇందులో మనము ఆస్ట్రోనాట్స్ ఉండడానికి ఉండేటటువంటి ఒక క్యాబిన్ ఉంటుంది, దాన్ని మనం క్రూ మాడ్యూల్ అంటాం. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే సర్వీస్ మాడ్యూల్ అంటాం అనమాట. ఈ క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ఈ రెండింటిని కలిపి మనం ఆర్బిటాల్ మాడ్యూల్ అంటాం. అంటే ఈ రాకెట్ నుంచి ఈ ఆర్బిటాల్ మాడ్యూల్ ఏమవుతుంది? విడిపోతుంది. అంటే
సో మనకి ఇక్కడ రాకెట్ నుంచి చూసారా ఇక్కడ ఆర్బిటాల్ మాడ్యూల్ విడిపోయింది కదా. మరి రాకెట్ ఎడిపోతుంది, ఆబ్వియస్గా రాకెట్ వచ్చేసి మనకి ఈ యొక్క సముద్రంలో పడిపోతుంది. ఈ యొక్క ఆర్బిటాల్ మాడ్యూల్ ఏంటంటే స్పేస్లో ఉంటుంది. ఓకే, ఆర్బిటాల్ మాడ్యూల్ ఏమేమి ఉంటాయని చెప్పాను నేను మీకు. క్రూ మాడ్యూల్ ఉంటుంది, దాంతోపాటు సర్వీస్ మాడ్యూల్, వాళ్ళకి అవసరమైనటువంటి సర్వీసెస్ని ఇచ్చేటటువంటి సర్వీస్ మాడ్యూల్. దాని తర్వాత స్పేస్లో ఉన్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కనుక మన ఎర్త్ వైపు వస్తుందో అప్పుడు అందులో ఉన్నటువంటి ఇంజన్స్ని మండిస్తారనమాట. ఈ యొక్క సర్వీస్ మాడ్యూల్లో ఉన్నటువంటి ఇంజన్స్ని ఈ యొక్క బూస్టింగ్ చేయడం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మొత్తం మనకి ఆర్బిట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్బిట్ మాడ్యూల్ నుంచి క్రూ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్ సపరేట్ అయిపోతుంది. క్రూ మాడ్యూల్ సర్వీస్ మాడ్యూల్ సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన తర్వాత సర్వీస్ మాడ్యూల్ అనే సముద్రంలో పడిపోతుంది. క్రూ మాడ్యూల్ నుంచి క్రూ అంటే అందులో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఏదైతే క్యాబిన్ ఉంటుందో అందులో నుంచి ఆస్ట్రోనాట్స్ పారాషూట్స్ వాళ్ళ యొక్క పారాషూట్స్ ఓపెన్ అయిపోతాయి. వాళ్ళు ఈ యొక్క సముద్రం పైన లాంచ్ అవుతారు. అలానే క్రూ మాడ్యూల్ కూడా ఎలా అయితే ఉందో అంటే మనకి ఆకాశం నుంచి ఏదైతే పడిపోతుందో ఎగ్జాక్ట్గా అది మనకి నిటారుగా పడుతుందన్నమాట. లేదా రివర్స్ కాకుండా నిటారుగా పడిపోతుంది వాటర్లో. దీన్ని కూడా టెస్ట్ చేస్తారు నిటారుగా పడిపోయేటట్టు. అలానే వీళ్ళు ఈ యొక్క పారాషూట్ ద్వారా మనకి ఈ యొక్క వాటర్లో మనకి డ్రాప్ అవుతారనమాట. ఇది ఓవరాల్గా. సో ఇందులో ప్రధానమైనటువంటి స్టేజెస్ ఏంటంటే జాగ్రత్త వినండి. నెంబర్ వన్ ఏంది మనకి జిఎస్ఎల్వి లాంచ్. దాని తర్వాత ఈ యొక్క లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క రాకెట్ ఏదైతే ఉందో ఆ రాకెట్ నుంచి మనకి ఆర్బిటాల్ మాడ్యూల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఓకే, మరి యొక్క ఆర్బిటాల్ మాడ్యూల్లో ఏవి ఉన్నాయని చెప్పాను నేను మీకు. క్రూ మాడ్యూల్ ఉందని చెప్పాను, దాంతోపాటు సర్వీస్ మాడ్యూల్ ఉందని చెప్పాను. క్రూ మాడ్యూల్ దాంతోపాటు సర్వీస్ మాడ్యూల్. ఓకే, సో ఈ యొక్క ఆర్బిటాల్ మాడ్యూల్ సెపరేట్ అయిపోతుంది. ఈ ఆర్బిటాల్ మాడ్యూల్ ఏం చేస్తుంది? స్టేస్ ఇన్ స్పేస్లో ఉంటుంది. మనం ఎన్ని రోజులు అనుకుంటున్నామో 2 డేసా 3 డేసా 4 డేసా ఆ స్పేస్లో ఉంటుంది. స్పేస్లో ఉండిన తర్వాత మళ్ళీ బూస్టింగ్ ఆఫ్ ఇంజన్ని మళ్ళీ బూస్ట్ చేస్తారు. ఇంజన్ని బూస్ట్ చేసిన తర్వాత అది భూమి వైపు వచ్చేటప్పుడు టువర్డ్స్ ఎర్త్ వచ్చేటప్పుడు యొక్క ఏం జరుగుతుంది? మనకి సర్వీస్ మాడ్యూల్ సపరేట్ అయిపోతుంది. క్రూ మాడ్యూల్ సపరేట్ అయిపోతుంది. క్రూ మాడ్యూల్ నుంచి మనకి ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ మనకి పారాషూట్స్ ఓపెన్ అయిపోయి వాళ్ళ యొక్క ల్యాండింగ్ అనేది జరుగుద్ది. ఇది మీకు అర్థం కావాల్సింది. మరి ఇది మొత్తంలో మనం ఇవన్నీ జాగ్రత్తగా టెస్ట్ చేయాలి కదా. ఇందులో మనం ఏమేమి టెస్ట్ చేయాల్సి ఉంటుందంటే అసలు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో వీటి యొక్క పారాషూట్స్ కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతున్నాయా లేదా చూడాలి. దాంతోపాటు ఈ రాకెట్స్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆస్ట్రోనాట్స్కి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పేసి. దాంతోపాటు ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళేటప్పుడు ఏమైనా ఫాల్ట్ వస్తే కనుక ఈ యొక్క సడన్గా ఈ యొక్క ఆర్బిటాల్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది సపరేట్ అయిపోయి డైరెక్ట్గా మనకి వాటర్లో పడిపోయేటట్టు ఉందా లేదా అంటే ఈ మొత్తం ఆపరేషన్లో కొన్నింటిని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత మనుషులు లేకుండా ఒకసారి మిషన్ పంపిస్తారు. ఓకే, దాని తర్వాత ఆస్ట్రోనాట్స్తోని మిషన్ పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ మన ఇండియా నుంచి గతంలో ఈ యొక్క రష్యా సహాయంతో మూన్ పైకి ఈ యొక్క రాకేష్ శర్మ వెళ్ళారు. ఓకే, స్పేస్లోకి రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు రష్యా వాళ్ళ సహాయంతో మన భారతదేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారితో కమ్యూనికేట్ చేశారు. ఓకే, కమ్యూనికేట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు అడిగారు అన్నమాట, భారతదేశం మీకు ఎలా కనిపిస్తుంది అని. అప్పుడు రాకేష్ శర్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏందో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో రాకేష్ శర్మ గారు ఇచ్చినటువంటి యొక్క కమెంట్ ఏంటి? నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకి ఏమేమి టెస్ట్ చేయాలి మరి మిషన్లో? మనకి ఆర్బిటాల్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆర్బిటాల్ మాడ్యూల్ టెస్ట్ చేయాలి. దాంతోపాటు క్రూ మాడ్యూల్ కరెక్ట్ అంటే మనకి వాటర్లో పడేటప్పుడు దాని యొక్క అంటే స్ట్రెంత్ ఎలా ఉందో టెస్ట్ చేయాల్సి ఉంటుంది మనం. అలానే టెస్ట్ వెహికల్ అంటే మనం రాకెట్లో ఉండేటటువంటి మెయిన్ వెహికల్ ఉంటుంది కదా దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అంటే మనం లాంచ్ చేసేటప్పుడు సడన్గా ఒకవేళ మిషన్ ఆపేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ లేకుండా అన్మాన్డ్ ఫ్లైట్, దాని తర్వాత ఫైనల్గా మ్యాన్డ్ ఫ్లైట్ అంటే ఆస్ట్రోనాట్స్తో కూడినటువంటి ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ స్టేజెస్ అన్ని కూడా మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మన గగనయాన్లో ఉన్నటువంటి వివిధ స్టేజెస్. మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఒకసారి నోట్స్ చూద్దాం. దాంతోపాటు మీకు ఇంకొక క్వశ్చన్
ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ యొక్క గగనయాన్లో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ని ట్రైన్ చేయడంలో మనకు సహాయపడుతున్నటువంటి దేశం ఏది? ఏ కంట్రీ మనకి బాగా యూజ్ అవుతుంది? ఆన్సర్ చేయండి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇస్రో యొక్క గగనయాన్ మిషన్ ఏదైతే ఉందో మన ఆస్ట్రోనాట్స్ని లో ఎర్త్ ఆర్బిట్, అంటే ఎర్త్ నుంచి ఈ యొక్క తక్కువ ఎర్త్లో ఉండేదాన్ని మనం లో ఎర్త్, దాని తర్వాత మీడియం ఎర్త్, దాని తర్వాత జియోసింక్రోనస్ ఆర్బిట్ అని మనం డిస్కస్ చేసినాం. ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్కి మనం ఆస్ట్రోనాట్స్ని ఎవరినైతే పంపిస్తున్నామో వాళ్ళ నేమ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది హైట్ ఎంత? 400 కిలోమీటర్స్. ఎన్ని రోజుల్లో పోతుంది మిషన్? 3 days ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము. ఇందులో ఎంతమంది మెంబర్స్ వెళ్తారు? 3 members వెళ్తారు. ఇప్పుడు సెలెక్ట్ చేసింది 4 members-ని. సో ఇందులో నుంచి 3 members వెళ్తారు. ఈ యొక్క గగన్యాన్ అనేది ఏ మిషన్లో భాగం? అంటే ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. అనేటువంటి ఈ యొక్క స్పేస్లోకి హ్యూమన్స్ని పంపించాలనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే టేకప్ చేయడంలో అందులో ఇది ఒక భాగం అనమాట. ఇందులో మనం యూజ్ చేస్తుంది ఏంది? లాంచ్ వెహికల్ మార్క్ 3. దీన్ని మనం GSLV మార్క్ 3 యొక్క మాడిఫైడ్ వెర్షన్ అనొచ్చు, అడ్వాన్స్డ్ వెర్షన్. దీన్ని హ్యూమన్కి అనుగుణంగా కూడా మార్చడం జరిగింది. మరి GSLV అంటున్నాం కాబట్టి GSLVలో ఉండేటువంటి స్టేజెస్ ఏంది? సాలిడ్ ఫ్యూయల్ వాడతాం, లిక్విడ్ ఫ్యూయల్ వాడతాం, దాంతోపాటు క్రయోజెనిక్ స్టేజ్ కూడా ఉంటుందన్నమాట. క్రయోజెనిక్ స్టేజ్. ఓకే, గగన్యాన్. మరి ఆస్ట్రోనాట్స్ని గురించి మనం ఆల్రెడీ డిక్లేర్ చేసిన మనం ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, దాంతోపాటు శుభాంశు శుక్ల. ఇందులో కూడా ఇంకా మన నయం ప్రతిపక్షాల వాళ్ళు మళ్ళీ ఇందులో మైనారిటీలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్పేసి గోల చేయలేదు. ఎట్లాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఓకే చేయరనుకుందాం మనం. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? సో గగన్యాన్ ఫస్ట్ అన్మాన్డ్, దాని తర్వాత మ్యాన్డ్. ఎప్పట్లోపు ఇది ఫినిష్ అయిపోవచ్చు? బై ద ఎండ్ ఆఫ్ 2024 ఈ యొక్క గగన్యాన్ మిషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో మనం ఆల్రెడీ GSLV మార్క్ 3 హ్యూమన్కి అనుగుణంగా ఉంటుంది. ఇందులో లిక్విడ్ ఇంజన్ మనం యూజ్ చేసింది ఏంటంటే వికాస్. లిక్విడ్ స్టేజ్లో మనం యూజ్ చేసేటువంటి ఇంజన్ ఏంది? మనకి వికాస్ ఇంజన్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క వేటిని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ట్రైనింగ్, ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఏ కంట్రీ హెల్ప్ చేస్తుంది మనకి? రష్యాలో ఉన్నటువంటి యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్. మనం ఆస్ట్రోనాట్స్ అంటాం, వాళ్ళు కాస్మోనాట్స్ అంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలానే ఈ యొక్క ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఇస్రో, దాంతోపాటు గ్లావ్ కాస్మాస్ ఇది రష్యా స్పేస్ ఏజెన్సీ యొక్క అనుబంధ సంస్థ అనమాట. వాళ్ళతో మనం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది 2019లో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క వీళ్ళు ఇస్రో ట్రైనింగ్ ఫెసిలిటీ బెంగళూరులో కూడా ట్రైన్ అవుతారు. ఇందులో 4 ఒకరు ఈ యొక్క అమెరికా వాళ్ళ యొక్క నాసా వాళ్ళ దగ్గర కూడా ట్రైనింగ్ అవుతారనమాట. అలానే ప్రైమ్ మినిస్టర్ గారు మనకు 2030 ఇస్రో గోల్స్, అంటే భవిష్యత్తులో ఇస్రో గోల్స్ ఏం చెప్పారంటే కనుక లైక్ స్పేస్ స్టేషన్ 2035 లోపు, అలానే మనం మూన్ పైన కాలు పెట్టడం 2040 లోపు, అలానే వీనస్ యొక్క ఆర్బిటార్ మిషన్, దాంతోపాటు మార్స్ ల్యాండింగ్ మిషన్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మార్స్ ఆర్బిటార్ మిషనే ఉంది మన దగ్గర, అంటే మార్స్ చుట్టూ తిరుగుతుంది. సో ఈ యొక్క మంగళయాన్ మార్స్ పైన ల్యాండ్ అవ్వడం, మార్స్ ల్యాండర్ మిషన్. అంటే ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ ప్రాజెక్ట్, ఇస్రో యొక్క ప్రాజెక్ట్స్. ఓకేనా? సరే, మరి నిన్నటి వీడియోలో ఉన్నట్టు క్వశ్చన్ ఏందో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండస్ రివర్ సిస్టమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 rivers, 3 of them pour into 1 of them, విచ్ జాయిన్స్ ద ఇండస్ డైరెక్ట్లీ. అంటే 3 వెళ్ళి ఒక రివర్లో కలుస్తుంది, అది వెళ్ళి ఇండస్ నదిలో డైరెక్ట్ కలుస్తుంది అంటున్నారు. అదేంటంటే చీనాబ్. ఓకే, చీనాబ్ రివర్. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం మనం. టుడేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గగన్యాన్కి సంబంధించింది. ఆఫ్టర్ లాంచింగ్ గగన్యాన్ స్పేస్ మిషన్, ఇండియా విల్ జాయిన్ USA, రష్యా అండ్ చైనా యాజ్ ద కంట్రీస్ హూ హ్యావ్ లాంచ్డ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే ఇంతవరకు హ్యూమన్ని స్పేస్లోకి పంపించింది USA, రష్యా, చైనా మాత్రమే అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఇన్వాల్వ్స్ సెండింగ్ 2-member క్రూ ఫర్ 5 to 3 days. అంటే ఒక ఇద్దరిని పంపిస్తారంటున్నారు 5 నుంచి 7 రోజులు. ఇట్ ఇన్వాల్వ్స్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. హ్యూమన్స్ని లో ఎర్త్ ఆర్బిట్కి పంపిస్తారంటున్నారు. ఈ 3 స్టేట్మెంట్లో ఏది రైట్? మెయిన్స్ క్వశ్చన్, ఇస్రో హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇస్రో స్పేస్ విషయంలో ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ సాధించింది, శాటిలైట్ టెక్నాలజీలో కూడా. అలానే వేరే ప్లానెట్స్ విషయంలో మిషన్స్ లైక్ మార్స్ ఆర్బిటల్ మిషన్ అట్లాంటి వాటిల్లో. మరి ఇస్రో మిషన్స్ అనేవి మన యొక్క సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా కంట్రిబ్యూట్ అవుతున్నాయి? అంటే ఇస్రో సాధించినటువంటి ఈ యొక్క విజయాలన్నీ కూడా మనకి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి? ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? గగన్యాన్లో వెళ్తున్నటువంటి ఆస్ట్రోనాట్స్ ఎవరెవరు, అలానే గగన్యాన్లో ఉన్నటువంటి మిషన్ మొత్తం కూడా. ఇందులో మీకు ఆర్బిటాల్ మాడ్యూల్ అంటే ఏంది, క్రూ మాడ్యూల్ అంటే ఏంది, సర్వీస్ మాడ్యూల్ అంటే ఏంది, ఇందులో మనం టెస్ట్ చేసేవి ఏ దశల్లో వేటిని టెస్ట్ చేస్తాం, ఏ కంట్రీ హెల్ప్ చేస్తుంది,
ఏ టెస్ట్ సెంటర్ దగ్గర వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇస్రో యొక్క భవిష్యత్తు లక్ష్యాలు కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా ఈ యొక్క గగన్యాన్కి సంబంధించినటువంటి 4 పేర్లు వ్యక్తం చేయడంలో ఆ సందర్భంలో మనం ఈ యొక్క గగన్యాన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.